జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏం కాదులే. లైట్ ఉంచేసి వెళతాను, భయం వేయకుండా ఉంటుంది. వైషు ఓకే కదా? ఆవిడ ఆ వీడియోని అడ్డం పెట్టుకుని పెళ్ళాపితే పెళ్లి చేస్తానని మాటిచ్చి నేనేం చేయాలి? ఇప్పుడొచ్చిన కళ నిజమవుతుందా? ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంత కష్టం వచ్చినా సరే ఫ్యూచర్ పక్కన పెట్టైనా ముందు తారక్తో మిథున పెళ్లి జరిపించాలి. లేకపోతే వీళ్ళు నాకు దక్కరు. వైషు ఓకేనా? సరే పడుకో. ఇది నిజమా రేఖ? రేఖ అబద్ధం ఆడదని నీకు తెలుసుగా. రేఖ, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మా వర్షాకి నీ కోడలయ్యే అదృష్టాన్ని ప్రసాదించావు. సరే, రేపు మాట్లాడుకుందాం. మీరైతే రండి. షూర్ రేఖ. మమ్మీ తీసుకో. Cheers. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు పెద్దమ్మ. శేఖర్ మనసులో వైష్ణవి ఉందన్న విషయం అందరికీ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వైష్ణవి ఏమంటుందా, తను తమ్ముడితో పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో అన్నదే కదా సమస్య. నేను నా విషయంలో ఎలా క్లారిటీ తీసుకున్నానో అలాగే వైష్ణవి అభిప్రాయం ఏంటో. వీణ్ణి తను ఇష్టపడుతుందో లేదో తారక్ వాణ్ణి చెప్పనివమ్మా. పెద్దమ్మా, మీ మనసులో ఎలాంటి డౌట్స్ వద్దు. వైష్ణవి చాలా మంచిది. నేను ఎలా అయినా తనని కన్విన్స్ చేస్తాను. సరే అనిపించుకొని వస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను. సరే. గుడ్ మార్నింగ్ వైష్ణవి గారు. గుడ్ మార్నింగ్ తారక్ గారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్? ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఆ వీడియో విషయం వాళ్ళకి తెలీదా? తెలిసినా తెలియకపోయినా నేను చూసిన విషయం చెప్పడం నా ధర్మం. తర్వాత తెలిసినా నేను చెప్పలేదనిపిస్తే చాలా బ్యాడ్ అనుకోరు? తారక్ గారు ఏం మాట్లాడరేంటి? అది నిన్న మిథున నన్ను కలవడం నాకు తెలుసండి. మా మనసులు ఒకటయ్యాయి. అభిమానం పెరిగింది. అది లవ్ గా కన్వర్ట్ అయింది. నేను స్ట్రాంగ్ గా తనతో పెళ్లి ప్రపోజల్ చెప్పేశాను. తను కూడా నా మీద తన ఇష్టాన్ని చెప్పేసింది. ఆ సంతోషంలో మేము క్లోజ్ గా కబుర్లు చెప్పుకుంటూ మూవ్ అవుతుంటే స్లిప్ అయి పడబోయింది. నేను పట్టుకున్నాను. అప్పుడెవరో ఆ ఇన్సిడెంట్ ని అంతా రికార్డ్ చేసి బ్యాడ్ క్యాప్షన్స్ తో వీడియో అప్లోడ్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. యాక్చువల్ గా మా తప్పేం లేదండి. ఆ వీడియో విషయం మా ఇంట్లోనూ తెలిసింది.
యాక్చువల్గా అది మాట్లాడాలని నేను వచ్చాను. నిజంగా అలా జరగడం నాకు చాలా బాధేసిందండి. మిథునకి తెలిస్తే ఏంటా పరిస్థితి అని నేను చాలా బాధపడ్డాను. బాధపడ్డా భయపడ్డా ఇప్పుడు చేయగలిగింది ఏముందని? ఈ సారీలు ఓదార్పులు పరిష్కారం కాదు కదా. ఎవరో పోకిరి వెధవలు మా నాన్నకి ఆ వీడియో చూపించి హేళన చేస్తే పాపం మా నాన్న అది తట్టుకోలేక ప్రతి క్షణం అల్లాడిపోతున్నారు. తారక్ గారు మంచివారని, వాళ్ళ ప్రేమలో నిజాయితీ ఉందని, పెళ్లి చేసుకుని నిందలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడతారని వాళ్ళకి మాటిచ్చి మీతో మాట్లాడదామని వచ్చాను. చాలా మంచి పని చేశారు. యాక్చువల్గా నేనే వద్దాం అనుకున్నాను, కానీ పరిస్థితి ఊహించి రావడానికి భయపడ్డాను. మరి ఇంత దూరం వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. అన్నీ తెలిసాక వెనకెందుకు తగ్గుతాం? మనసు మంచిదైనప్పుడు ఆలోచించాల్సిన పనే ఉంటుంది. కొండే అండవుతున్నప్పుడు వేరే హామీలెందుకు? ఎవరైనా కూడా హ్యాపీ ఫ్యూచర్నే కదా ఆశిస్తారు. అవకాశమే గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయంలో అందరికన్నా ఎక్కువ సంతోషించేదాన్ని నేనే, తారక్ గారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చెప్పడం మర్చిపోయాను, ఈరోజు శేఖర్ బర్త్డే. తారక్ గారు, షాపింగ్ చేసింది నేనే కదా. ఓ అవును కదా. వైష్ణవి గారు, మీతో పాటు మీ పేరెంట్స్ని కూడా తీసుకుని రండి. అందరూ పరిచయం అవుతారు. పనిలో పనిగా మంచి చెడ్డలు మాట్లాడుకోవచ్చు. ఆ, అంటే తారక్ గారు, కట్న కానుకలు. చచ్చా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు అని అంటారు కదా. అటు ఇటు తిరగేసుకుంటే ఎక్కడో బంధుత్వాలు కలుస్తాయండి. అంతా మన దగ్గర వాళ్లే అని అనిపిస్తారు. వస్తానండి. ఈరోజు తప్పకుండా అందరినీ తీసుకురండి. సరే తారక్ గారు. థ్యాంక్ యూ. నువ్వు రెడీ కాకపోతే ఎలా చెప్పు? పద వెళ్దాం. ఆగ్మాల్ని ఎవరొచ్చినా సరే పుల్లెం వచ్చి ఏ రంగు బాగుంటుందో చెప్పేదాకా ఒంటి మీద బట్టలు మార్చేదే లేదు. ఆహా, పద అన్నయ్య వెళ్దాం. లేట్ అయిపోతుందిరా అన్నయ్య. అబ్బో, వీడా అమ్మాయికి ఇంత విలువనిస్తున్నాడు అంటే మొత్తం ఈ బ్యాచ్ అంతటినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్నమాట. వీణ్ణి మార్చటమే కాకుండా వాళ్ల మనసుల్లోనూ తిష్ట వేసింది అంటే అది మామూలు కత్తిర కాదు, ఆకురాయే. నేను వద్దన్నా వీళ్ళు ఫంక్షన్కి ముందుకొచ్చారు అంటే దీని వెనక దాని హస్తమే ఉండుంటుంది. అదెవరో తెలుసుకుని అర్జెంటుగా కట్ చేసి వీళ్ళకి కాకుండా చెయ్యాలి. వస్తావుగా, నీ సంగతి తేలుస్తా. మా అబ్బాయి శేఖర్. నమస్కారం అండి. నమస్కారం బాబు. తారక్ అన్నయ్య. నమస్తే అండి. నమస్కారం బాబు. మిథును, మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను, ఒకసారి రా. పుల్లెమ్మా, పార్టీలో ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో చూసి చెప్దు గాని పదా. వెళ్ళమ్మా. రాబులమ్మా. అమ్మా, ఒక నిమిషం. లేక వీళ్ళని తీసుకెళ్లి ఇల్లంతా చూపించు. అలాగే అత్తయ్య. రండి, మా ఇల్లు చూద్దరు గాని. ఇప్పుడు ఎందుకులేమ్మా? అయిన వాళ్ళం కాబోతున్నాం.
మొట్టమొదటిసారి మా ఇంటికొచ్చారు. ఇల్లు చూసినట్టు ఉంటుంది, అలాగే మంచి చెడు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది కదా. రండి రండి. పుల్లెమా, పుల్లెమా, నాకు ఇది భలే బాగుంది కదా. ఇది వేసుకుంటా ఇంకా బాగుంటది. ఏంది పుల్లెమ్మా అట్టా నవ్వుతామైంది? ఆ రంగు బాగుందా ఈ రంగు బాగుందా అని అడిగితే నువ్వే కదా ఈ రంగు బాగుందని చెప్పినావు. ఇప్పుడు ఇట్లా నవ్వుతావేంది? ఈ బట్టల్లో నేను గంగిరెద్దులా ఉన్నాననే కదా నువ్వు నవ్వుతున్నావు. నువ్వే ఇట్టా నవ్వితే కిందున్న జనాలు నన్ను చూసి ఇంకెంత నవ్వుతారు? ఓహో, పార్టీలో వేసుకోవడానికి అడిగారా? మరి అందుకేగా ఎవ్వరు చెప్పినా బట్టలు వేసుకోకుండా నీకోసం కూకొని ఉన్నాను. ముందు అలా అని చెప్తే నేనే సెలెక్ట్ చేసేదాన్ని కదా. ఇప్పటికీ మునిగిపోయింది ఏమీ లేదు బుల్లమ్మా. ఇదిగా ఇక్కడ ఉన్నాయి కదా, దీనిలోంచి నువ్వు ఒకటి సెలెక్ట్ చేయి, నేను వేసుకుంటా కదా. ఆ, ఆగిపోయావే? అందుకే వాగలేదు. అందుకంటే ఎందుకు? దగ్గరికి రావద్దు. మనసుంది, వలపుంది, చిలిపితనం యాడ్ అయితే ఈ పార్టీ వేర్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడూ చూడని అందం ఎందుకో ఇవాళ నీలో చూస్తున్నాను. నా దిష్టే తగిలేలా ఉంది. కనబడేలా పెడితే చందమామకి స్పాట్లా ఉంటుంది. బాపు వర్మలు కలిసి గీసిన అందమైన బొమ్మలా ఉన్నావు. ఇక్కడున్న నిన్ను ఇలా ఇంత దగ్గరగా ఎంత అందంగా చూడటం నాకొక గొప్ప అనుభూతిగా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఏంటి చనువు ఎక్కువైంది, చొరవ ధైర్యం పెరిగింది. నా అనుకున్న తర్వాత మామ్, ఎంత ధైర్యమే నీకు? పార్టీ వంక చెప్పి ఇంట్లో దూరింది కాక
10 మంది ఉన్నారని సిగ్గు సరైన లేకుండా ఇలా బరి తెగించి ప్రవర్తిస్తున్నావు. దీన్ని కూడా వీడియో తీసి వాణ్ణి బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలనే కదా? ఇప్పటికే వైరల్ అయిన ఆ వీడియోతో మా పరువు గంగ పాలైందే. అయినా ఇంకా నువ్వు ఇలా అన్నీ వదిలేసావంటే నీ గురించి ఏమనుకోవాలి? ఎవరు పిలిచారని ఇలా వేషం వేసుకొచ్చావు? అంటే నార్మల్ ఆంటీ గింటి అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చారు అంటారేంటండి? మీ అబ్బాయి పిలిస్తేనే వచ్చాం. వీళ్ళ ప్రేమకి మీరు ఒప్పుకున్నారని తెలిసాకే వచ్చాం. ప్రేమ నీ కూతురుదా? హ, నువ్వు తండ్రివా తార్చేగాడివా? వీడియో చూడలేదా? దాని మొహనే రాసుంది, చూడలేదా? ఇది ప్రేమ కాదు, అంతా మోసం. ప్రేమ పేరుతో చేస్తున్న దగా. ఇలా చెప్పి మీరు ఎంతమంది జీవితాలు నాశనం చేశారు? వీడియో బయటికి రాగానే పౌరుషం ఉన్నవాళ్ళైతే ఉరేసుకొని చచ్చేవాళ్ళు. ఇలా ఉమ్మేయించుకోవడానికి వచ్చేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళందరినీ సాక్షులు చేసి అంతో ఇంతో లాగాలనుకున్నారా? తప్పుడు మాటలు మాట్లాడకండి. మాకు డబ్బాస లేదు. మీరనే మోసాలు దగాలు తెలిసిన వాళ్ళం కాదు. పెళ్లికి అబ్బాయి సరే అన్నాడనే వచ్చాం. నిందలు వేసి వదిలించుకోవాలని చూస్తున్నా. అవునా? దాన్ని ఎవరు పిలిచారు? ఎవరు పిలిస్తే మనకెందుకు గాని అది తారక్ కలిసి తిరుగుతున్నారు. నిజమా? అందుకే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. రేఖ తారక్తో నీ పెళ్లిని అనౌన్స్ చేసేదాకా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఆ తారక్ సడన్ గా దాన్ని చేయి పట్టుకుని స్టేజ్ మీదకి ఎక్కినా ఎక్కొచ్చు. ఏదో ఒకటి చేసి దాన్ని తారక్ ని విడది. వీలైతే ఫంక్షన్ అయ్యేదాకా దాన్ని కిడ్నాప్ అయినా చెయ్యి. ఒక్కసారి రేఖ పబ్లిక్ లో కమిట్ అయితే చాలు, ఇంకా నీ పెళ్లి తారక్ తో జరగకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. ఆయనే వాళ్ళిద్దరికి రాసినా సరే మళ్ళీ మార్చి రాస్తాడు. బ్రహ్మదాకా ఎందుకు మమ్మీ? నేనే దాని తలరాతను మార్చేస్తాను. తారక్ మనసులో సెటిల్ అవుతాను. సరే సరే, తొందరగా వెళ్ళు. అదెక్కడుందో వెతికి పట్టుకో. అలాగే. తారక్ ఎవరు? ఓ సారీ, మా అబ్బాయే కదా. అటో ఇటో వెళ్లడం చూశాను, కానీ ఏటో కన్ఫర్మ్ గా తెలీదు. అటా ఇటా కన్ఫర్మ్ గా చెప్పండి. కన్ఫర్మ్ చేయగలిగే కాన్ఫిడెంట్ ఉండుంటే కంపెనీకి చైర్మన్ అయ్యేవాడిని కదా. హలో గర్ల్స్, మీరిద్దరు సిస్టర్సా? కాదు. పోని కజిన్సా? కాదు. మరి మీ నెక్లెస్లు కమల పిల్లల్లా డబుల్ యాక్షన్లా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇలాంటివి మా రేఖకి, మా లేఖ వదినకి ఇద్దరికే ఉన్నాయి. ఓహో, నాకు రేఖ ఆంటీనే ఇచ్చిందని అంకుల్కి చెప్పలేదేమో. నాకు లేఖ అంటే ఇచ్చిందని తెలియక అడుగుతున్నారేమో. ఏంటి సరోజా, ఇవాళ తారక్ తో వర్ష పెళ్ళని అనౌన్స్ చేస్తానని చెప్పావు కదా రేఖ, మళ్ళీ మిథున ఎందుకొచ్చింది? అవునాంటీ, తారక్ కూడా దాంతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. నాకు చాలా భయంగా బాధగా ఉందాంటీ.
ఏంటి మీరు డెసిషన్ ఏమన్నా మార్చుకున్నారా? చెప్పు రేఖ, తను చాలా బాధపడుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు బుర్రలోకి రానివ్వకండి. డెసిషన్ మార్చుకోవడం ఏంటి? రేఖ మాటంటే మాటే. మరి అదెందుకు వచ్చింది? దాన్ని చూసేదాకా అది వచ్చే విషయం నాకు కూడా తెలీదు. రేఖ, మరి దాన్ని మెడపట్టి బయటికి గంటేయచ్చు కదా. ఈ మాత్రం బుర్ర నాకు లేదా? నీలా సలహానిచ్చేవాళ్లు నాకు లేకనా? ముందు నేను అలాగే అనుకున్నాను, కానీ ఇంకా దాని మాయలో ఉన్న తారక్ రియాక్ట్ అయి రివర్స్ అయితే ప్లాన్ మొత్తం ఫ్లాప్ అవుతుంది. టైం చూసి మిథున్ అని ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు. సిచ్యుయేషన్ ని ఎలా డీల్ చేయాలో నేను తెలిసిన దాన్ని. మిథున విషయంలో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ మిథున అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో వర్షనే నాకు కాబోయే కోడలు అని ఇవాళ అనౌన్స్ చేసి తీర్తాను. దాన్ని పీడ వదిలిస్తాను. అంటే మీరు ముగ్గురు కలిసి నా చెల్లికి అన్యాయం చేయాలని చూస్తున్నారన్నమాట. ఈవిడ గారు తారక్ ఈ విషయం తెలియకుండా నాటకం ఆడుతుంది. అర్జెంటుగా ఈ విషయం గురించి తారక్ గారికి చెప్పాలి. ఈవిడ చేస్తున్న కుట్రకి కౌంటర్ ప్లాన్ నేను వేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిథునకి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఈ టైంలో తారక్ గారు ఎక్కడికి వెళ్లారు? ఎక్కడా కనబడ్డం లేదు. మీరు డైల్ చేస్తున్న నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? అంకుల్, తారక్ గారు కనిపించారా? ఇలా చూడమ్మా, నా మొహం మీద ఎంక్వైరీ అని ఏమైనా రాసుందామ్మా? ఏమైంది అంకుల్? అందరూ వచ్చి వాళ్ళెక్కడా వీళ్ళెక్కడా అని నన్నే అడుగుతున్నారు. ఇందాక నువ్వు కూడా అడిగావు కదా, మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతున్నావు. సారీ అంకుల్, అర్జెంట్ పని పడితేను. ఓ అర్జెంటా? మరి ఈ విషయం ముందే చెప్పలేదే. నీకు కావాల్సిన తారకే కదా? అవును, తారక్ గారు ఎక్కడున్నారు అంకుల్? అటే అనుకుంటా. అటు కాదు, ఇటే ఇటే. ఇటు కాదమ్మా, ఇటెళ్ళు, వెళ్ళు. కన్నేసి ఉంచాలని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఈ విషయం చెప్పడానికే. నలుగురిలో చెప్తే ఎవరి చెవునైనా పడితే? రేఖ ఆంటీ డబుల్ గేమ్ ఏమన్నా ఆడుతుందా? అనౌన్స్ చేసేదాకా నమ్మడానికి వీల్లేదు. కమిట్ అయితే నో ప్రాబ్లం బేబీ. నాకెందుకో ఆ మిథున ఎంట్రీనే డౌట్ కొడుతుంది. పైగా ఆంటీ వాళ్ళ పేరెంట్స్ తో హ్యాపీగా కూల్ గా మాట్లాడుతుంది. అది గనక అలా చేస్తే దాన్ని 10 మందిలో బయట వేద్దాం. ఎవరినో బయట వేయాలంటూ మీరు చాటుగా ఉన్నారేంటి? మళ్ళీ మీరిద్దరు ఏం ప్లాన్ చేస్తున్నారు? ప్లాన్ లేదు, ఏమీ లేదు. పదవే వెళ్దాం. హలో మేడం, వచ్చి పలకరించిన నన్ను పట్టించుకోకుండా పదవే వెళ్దామని బయలుదేరారేంటి? పట్టించుకోవడం దేనికి? మరి నీ పాపంలో భాగం పంచుకొని మిథున మీద అభాండం వేసి రేఖా మేడంకి చెప్పడానికి మీరు పిఏకి హాఫ్ పేమెంటే ఇచ్చారట కదా?
బ్యాలెన్స్ బాకీ ఉన్నారు కదా మేడం. ఆ విషయం నీకెలా తెలుసు? కృష్ణుడు లేకుండా భారతం ఉండదు మేడం. అంటే చెప్పేవాడిని నేనే, చేయించేవాడిని కూడా నేనే. సొంతంగా అంత ఘనకార్యం చేసే బుర్ర పూర్ పిఏకి లేదు మేడం. దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ నేనే. చెప్పండి, బ్యాలెన్స్ ఎప్పుడిస్తారు? తర్వాత ఇస్తాం అన్నాను కదా. తర్వాత అంటే క్యాలెండర్ అర్థం చెప్పండి. సర్లే, రేపు అడ్జస్ట్ చేస్తాంలే. నేను అడ్జస్ట్ అవ్వలేను. ఇలాంటి విషయాల్లో తర్వాతలు అనేవి ఉండవు. పేమెంట్ సెటిల్ చేసి వెళ్ళండి. ఇప్పుడా? ఎస్, ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే. ఇప్పటికిప్పుడంటే ఎలా వస్తాయి? ఇప్పుడు రాకపోతే తర్వాత వస్తాయని గ్యారెంటీ లేదు కదా. సరేలే, ఫంక్షన్ అయ్యాక చూద్దాంలే. చూట్టా లేవు మేడం. సెటిల్ చేసి వెళ్ళండి. లేకపోతే పార్టీలో నేనే మీ గురించి మొత్తం చెప్పి మీ లెక్క మొత్తం సెటిల్ చేస్తా. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అదే ఇచ్చి బయలుదేరండి. ప్రేమా, డాన్స్ ఎరగ తీసేసినావు. మీరు కూడా చాలా బాగా చేశారు. మీ ఇద్దరిని చూస్తుంటే సినిమా చూస్తున్నట్టే ఉందమ్మా. చూడ ముచ్చటగా ఉందమ్మా మీ ఇద్దరు. చాలా బాగా చేశారు. ఎంత ముచ్చటగా ఉన్నారో ఇద్దరు. సూపర్ రాజశేఖర్. ఆవిడ నన్ను చూడకుండా ఆవిడ వచ్చేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మిథునా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తానంటీ. బుల్లెమ్మా, తొందరగా వచ్చి. అబ్బా, మళ్ళీ సోది మొదలుపెట్టింది. ఇప్పుడు మొరటోడి గురించి. ఈ పుట్టినరోజు వీడి జీవితంలోనే కొత్త వెలుగు నింపుతుంది. ఓ కొత్త జీవితానికి నాంది పలకబోతోంది. అమ్మా, బుల్లెమేంటి కనిపించట్లేదు? నా గురించి అనుకుంటాను. నా పిలుపు నా చావుకొచ్చేలా ఉందే. అనౌన్స్ చేసేటప్పుడు సర్ప్రైజ్ ఇద్దామని పిలవలేదురా. ఓహో, అలాగా. ఆ పాఠాల టీచర్ని పార్టీకి పిలవలేదా? అసలు వచ్చిందా రాలేదా? వాడది రాంతే డ్రెస్ వేసుకున్నాడు. వేసుకొచ్చాడు. వచ్చినట్టా రానట్టా? వస్తే ఇంతసేపు నా కంటే ఎందుకు పడలేదు? రేఖ, పైకిరా. లేఖకు చెప్పిందే నా మాట కూడా. వీడి పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే శేఖర్. థ్యాంక్ యూ పిన్ని. నా జన్మకి చాలు అన్నంత ఆనందంగా ఉంది. అయితే వీడి పుట్టినరోజుకి మరో ప్రత్యేకత కూడా ఉంది. రేపటి తరం వారసులుగా నా మనవళ్లు శేఖర్, తారక్లని ఇలా మీ అందరికీ మరోసారి పరిచయం చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కేక్ కట్ చేయడం పూర్తయిన తర్వాత మరో శుభవార్త మీ అందరికీ చెప్తాను. ఈవిడేంటి ఆ పిల్ల గురించి చెప్తుంది అనుకుంటే నెక్స్ట్ ముత్యాల ముగ్గే. మన మిథున, తారక్ల గురించే శుభవార్త. అవునే, అది కాక వేరే శుభవార్త ఏముంటుంది? నాకు
నాకు బుల్లెమ్మకి పెళ్ళని చెప్పబోతుంది నానమ్మ. అందుకే బుల్లెమ్మని ఇప్పుడు పిలవలేదు. శేఖర్, కేక్ కట్ చేయరా. ఏంది బుల్లెమ్మ ఇంకా రాలేదు? వైష్ణవ్ వచ్చేస్తుంది లేరా, నువ్వు కేక్ కట్ చేయి. అలాగే మా. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు. Is none other than one and only Mithuna. అమ్మా మిథున, ఇలారా. అరే లేమా, నా కాబోయే కోడలు మిథున. వర్ష, నోరు మూసుకోవే. మామ్, నోరు మూసుకుంటే తారక్ అంటే నాకెంత ప్రేమో అత్తయ్య గారికి ఎలా తెలుస్తుంది? ఛీ, ప్రేమ కాదే, కంపు తెలుస్తోంది. వర్ష, ఈ తాగడమేంటి, తాగి తూలడమేంటి, ఈ వాగడమేంటి? ఆంటీ, తాగడం ఏంటంటీ? జస్ట్ కూల్ డ్రింక్ తాగాను అంతే. ఆంటీ, తారక్ అంటే ప్రాణం. తన కోసమే, తనని నా సొంతం చేసుకోవడానికే నేను అమాయకురాల్లాగా యాక్ట్ చేసి ఆ మిథునాన్ని బ్యాడ్ గా క్రియేట్ చేశాను ఆంటీ. వాట్? బ్యాడ్ గా క్రియేట్ చేసావా? ఎస్. ఫస్ట్ టైం దాన్ని తారక్ తో చూసినప్పుడే నేను పగబట్టా. నెక్స్ట్ టైం చూసినప్పుడు ప్లాన్ చేశా. వాగకే మమ్మీ, ఫ్యాక్ట్స్ చెప్తేనే అత్తయ్యకి నా మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నా క్యాపబిలిటీ తెలుస్తుంది కదా. మై డియర్ రేఖా ఆంటీ, వాళ్ళు రెస్టారెంట్ లో హక్ చేసుకోగానే నా హార్ట్ బర్న్ అయింది. వాళ్ళు హ్యాపీగా ఉండటం చూసి వాళ్ళని కట్ చేయాలని నేను కన్ఫర్మ్ అయిపోయా. ఆంటీ, మీకు విషయం తెలుసా? ఆ వీడియో తీసింది నేనే, థంబ్నెయిల్ పెట్టింది కూడా నేనే. వర్ష, నోర్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.